Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అమెరికా గ్రేట్ ఆర్ అమెరికా ఫస్ట్ అన్న స్లోగన్ కి ఇంకా వాళ్ళే చెప్పుకోవాలి తప్ప ఆ మాట ఇట్ ఈస్ నోవేర్ ఫస్ట్ ఆర్ నీడ్ నాట్ టు బి సో గ్రేట్ టు us టు రియల్లీ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అమెరికా. అమెరికాలో $87 తీసి పక్కన పెడితే వాట్ ఈస్ అమెరికా ఫర్ us? అబ్సల్యూట్లీ $87 తీసి సో మచ్ ఆఫ్ స్కిల్ ఫోర్స్ ఇస్ మూవింగ్ ఫ్రమ్ ఇండియా అండ్ సపోర్టింగ్ అమెరికా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇండియా నుంచి మనకు ఎందుకు వెళ్తున్నామంటే మన దగ్గర అవకాశాలు లేకపోవడము ఉన్నాయా లేవా విషయం పక్కన పెడితే $87 ఉంది ఒక డాలర్. గతంలో వెళ్ళిన వాళ్ళందరూ 40-45లో 30-35లో వెళ్ళారు. అప్పుడు కూడా ఈవెన్ 20 years బ్యాక్ కూడా మేము ఇట్ వాస్ 22-23 ఉన్నప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా డాలర్ చూసే వెళ్ళారు. వీళ్ళకి ఏం ఎమోషనల్ అటాచ్మెంట్ కాదు, అక్కడ డబ్బులు ఎక్కువనే వెళ్ళారు. ఉద్యోగరీత్యా వై చర్న్ విల్ హ్యాపెన్, వై జాబ్ హాపింగ్ విల్ హ్యాపెన్. నేను ఒక జాబ్ చేస్తున్నాను, నేను ఉద్యోగం మారాను. ఎందుకు మారాను? నాకు ఎక్కువ జీతం ఇస్తే మారుతాను. నాకు నా పోస్టింగ్ ఏ అస్సాంలోనో బెంగాల్లోనో ఏ గుజరాత్లోనో ఇస్తే వెళ్ళకుండా ఉంటానా? ఐ విల్ గో అండ్ వర్క్ దేర్ బికాజ్ ఐమ్ పేడ్ హై. సిమిలర్లీ ఇక్కడ ఉన్న టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ జీతాలు వస్తున్నాయి. అక్కడ ఆ ఎక్కువ జీతాలకు వెళ్ళారు. ఆ వెళ్ళిన ప్రాసెస్లో కొన్నాళ్ళ తర్వాత ఎక్కువ జీతానికి వెళ్ళారు, ఎక్కువ కష్టపడ్డారు, అమెరికన్ ఎకానమీని నిలబెట్టారు కూడా. ఎక్కువ కష్టపడ్డం మనం చూడలేదు కాబట్టి మనం కామెంట్ ఎక్కువ కష్టపడ్డామంటే అదే యాక్చువల్గా పనిచేసి ఇండియాలో ఎక్కువ కష్టపడాలి కంపారిటివ్లీ. హైర్ అండ్ ఫైర్ ఎక్కువ ఇండియాలో ఉంటుంది, ఎక్కువ గొడ్డు చాకిరి మన దగ్గరే ఉంటుంది. మీరు బెంగళూరు ఐటీ సెక్టర్స్ చూస్తే మనకు అమెరికన్ కంపెనీస్లో అమెరికాలో పనిచేసే కంపెనీస్లో ఉన్నన్ని ఫెసిలిటీస్ ఇండియాలో ఏమీ లేవు కంపారిటివ్లీ. అమెరికన్ కంపెనీస్లో అక్కడ ఆన్షోర్లో పనిచేసే వాళ్ళు ఎవరుతున్నారో దే హ్యావ్ ఫెంటాస్టిక్ లైఫ్ స్టైల్. వాళ్ళ హెచ్ఆర్ పాలసీలు కానివ్వండి, వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీస్ కానివ్వండి, ఎంప్లాయీ కేర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, కంపారిటివ్లీ మనం నోవేర్. ఓకే, మన దగ్గర వారానికి 90 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి అంటాడు, 100 గంటలు పనిచేయాలని ఇంకోడో అంటాడు. ఓకే, దిస్ షోస్ దర్ ఇమ్మెచ్యూరిటీ. మన ఇమ్మెచ్యూరిటీ ఇక్కడ చూయించుకుంటాం. మన సీఈఓలు ఎక్కడో కూర్చుంటాడు, హాలిడేస్లో వాడు భార్య పిల్లలతో ఉంటాడు, ఇక్కడ మెసేజ్ పెడతాడు వీ హ్యావ్ టు వర్క్ ఫర్ 100 hours ఇన్ అ వీక్ అని చెప్పి. సో దిస్ ఇస్ అవర్ ఇమ్మెచ్యూరిటీ. యూ ఫైండ్ దిస్ ఇన్ అమెరికన్ కంపెనీస్? నో, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ మెచ్యూర్డ్. ఓకే, సో వీళ్ళు వెళ్ళే వాళ్ళు ఒక హైయెస్ట్ శాలరీ అనే కాదు, మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, మంచి ఎకాలజీ ఉంది, మంచి మీకు ఎమిషన్ ఉండదు, గుడ్ లైఫ్ ఉంది. ఇవన్నీ రకరకాల కారణాలు ఉన్నాయి అక్కడ. దే ఆర్ పీస్ ఆఫ్ లైండ్ కంపారిటివ్లీ ఉంది. దే ఆర్ స్టేబుల్ దేర్. అక్కడ వెళ్ళారు, కష్టపడారు, సంపాదించుకున్నారు. ఒక జనరేషన్, సెకండ్ జనరేషన్, ఇప్పుడు మన వాళ్ళు ఐటీ వాళ్ళు Y2K తర్వాత సెకండ్ జనరేషన్ రన్ అవుతుంది. దే ఆర్ హ్యాపీలీ సెటిల్డ్ దేర్. సో మోర్ ఆర్ లెస్ దేర్ ఆర్ అమెరికన్ సిటిజన్స్. వాళ్ళు భారతదేశాన్ని పెళ్లి పేరెంటల్కి వచ్చి వెళ్ళినా సరే వాడికి ఇక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ అంత గొప్పగా ఏమి ఉండదు. ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్ హ్యావ్ అఫినిటీ టువర్డ్స్ దర్ పొలిటికల్ ఎజెండా కాబట్టి ఉండొచ్చు. బట్ అదర్వైజ్ అంత ఏమి ఉండదు. దే ఆర్ మోర్ ఆర్ లెస్ లైక్ అమెరికన్ సిటిజన్స్. ఇప్పుడు కొత్తగా వెళ్ళే ఏదైతుందో చీప్ లేబర్ ఏదైతుందో, ఈ ఎగుమతి అవుతున్న చీప్ లేబర్ ఏదైతుందో ఇందులో కొన్ని చెక్ పాయింట్స్ పెట్టారు, కొన్ని బ్యారికేడ్స్ పెట్టారు. ది నౌ ఈజ్ వెరీ క్లియర్. ఎవడు పడితే వాడు ఇన్ఫిల్టర్ అవ్వడం కుదరదు. యాక్చువల్లీ మంచి విషయమే. ఫిల్టర్స్ పాయింట్స్ పెట్టి ఎక్కడికక్కడ ఎవరు ఎలిజిబుల్లో ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పంపించడం వరకు ఇట్ ఈస్ అప్రిషియబుల్. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ టారిఫ్ గురించి ఒక మాట మాట్లాడారు. చైనా హెస్ బిన్ వెరీ అడమెంట్ స్టేటింగ్ దట్ మేము ఇంతే, ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్ ఫ్రమ్ us యూ క్యాన్, ఇఫ్ నాట్ లేదు. బట్ వీ ఇండియన్స్ డెస్పైట్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ సో మచ్ టు US అండ్ డెస్పైట్ ఆఫ్ గివింగ్ US ఆల్సో సో మచ్ ఆఫ్ మార్కెట్, మనం కూడా వాళ్ళ నుంచి తీసుకుంటూ హ్యావింగ్ దోస్ ఎకానమిక్ టైజ్ అండ్ ఆల్, చైనా అంత అడమెంట్గా వై ఈజ్ లైక్ ఇండియా నాట్ ఏబుల్ టు స్టాండ్? చైనా ఈజ్ మోర్ ఆర్ లెస్ ఎట్ పార్ విత్ అమెరికా ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ మిలిటరీ కేపబిలిటీస్. I wish India also could rise to that standard. We wish India could rise, but it may take another 100 years. మనం let us be very practical. ఆ టైంకి వాళ్ళు మనకన్నా ఇంకో 100 ఏళ్ళు ముందు ఉంటారు. ఓకే, మన జర్నీ స్టార్ట్ అయిందే 1991 తర్వాత, ఆఫ్టర్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత. We started a journey after 1991. Thanks to our former Prime Minister Bharat Ratna Shri P.V. Narasimha Rao garu. ఆయన పెట్టిన భిక్ష మనకు అట్లీస్ట్ వీఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ రూమ్ అండ్ సీయింగ్ దిస్ కెమెరాస్ అండ్ ఆల్. 1991 కన్నా ముందు మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కెమెరాస్ తెలియదు, ఈ లైఫ్ స్టైల్ తెలియదు. వేర్ యాజ్ ఇన్ అమెరికా అండ్ ఆల్ దిస్ ప్లేస్ ఆర్ ఫార్ ఎయిట్ ఫ్రమ్ అస్. 1991 కన్నా ముందు మన దేశంలో ఏముండదు, వంచి కొట్టే చేతకు ఉండేది బైక్స్. ఐ థింక్ యూ మస్ట్ బి ఎ కిడ్ దట్ పాయింట్ ఇన్ టైమ్. ఈవెన్ ఐ వాజ్ ఎ కిడ్. అప్పుడు ఏముండేది మన కళ్ళ ముందు? బజాజ్ చేతకు ఉండేది. స్టార్ట్ అయ్యేది కదా, దాన్ని బెండ్ చేసి వంచి దాన్ని స్టార్ట్ చేయాలి. రాజుతూ ఉండేది, మోకాలు దెబ్బలు తగిలేవన్నీ కూడా. ఈ జీవితం అది లైసెన్స్ రాజు ఉండేది. మనకి ఎవడు పర్మిషన్లు ఇచ్చేవాడు కాదు. ఇది ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా సరే, ఇలాంటి స్టూడియో పెట్టాలన్నా సరే లైసెన్స్ రాజుకే వెళ్ళాలి. సో వీఆర్ ఇన్ పెథటిక్ ప్రిమిటివ్ కండిషన్స్. ఒక మాట చెప్పండి, మీరు చెప్పినట్లు పెథటిక్ కండిషన్ నుంచి సెల్ఫ్ సస్టైనబుల్ కండిషన్ కి ఎదుగుతున్నాం అనుకుందాం కాసేపు. ఈ టారిఫ్ తగ్గించడం అనేది డూ యూ ఫీల్ తగ్గిస్తే నో డౌట్ US విల్ బి హ్యాపీ?
పాయింట్ నెంబర్ 2, ఇండియాలో కూడా ఎక్కువ అమెరికన్ బ్రాండ్స్ రావడం కానీ ఆర్ ఇప్పుడు మనం మన లోకల్ బ్రాండ్ వెహికల్ వాడడం కన్నా వీ వుడ్ బి ఆల్వేస్ ఇంక్లైన్ టు యూజ్ another branded vehicle from which is exported from another country or kinds like that. There's a human tendency what we're talking about. ఈ నేపథ్యంలో penetration of more brands into the Indian market because tariffs తగ్గించడం వల్ల do you see a win-win situation there or India is definitely going to lose money if you reduce the tariff? No, see, I'll tell you, after 1991 what happened, indigenous గా మనకి ఎంత ఇండస్ట్రీ ఉంది, మన ఇండస్ట్రీ చాలా చిన్నది, be it automobile, be it FMCG, be it barring textile. Recently we are now becoming very strong in terms of our pharmaceutical. Otherwise మన ఇండస్ట్రీ అంతా కూడా విదేశీ ఇండస్ట్రీ, ఇట్స్ ఆల్ ఫారెన్. హిందుస్థాన్ లెవెల్ నుంచి మొదలు పెడితే మనం నెస్లే వరకు, క్యాడ్బరీ చాక్లెట్ వరకు కూడా విదేశీ ఇండస్ట్రీ మనకి ఏం కొత్త కాదు. వీ పీపుల్ థింక్ దట్ పాండ్స్ పౌడర్ ఇస్ ఫ్రమ్ ఇండియా. స్టాండింగ్ దట్ సపోర్ట్ లోకల్ పీపుల్ షుడ్ బి ఇప్పుడు మన వాళ్ళు రీసెంట్ గా ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చి రీసెంట్ గా ఇనిషియేట్ చేశారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ బీన్ డన్ అబౌట్ 2-3 years బ్యాక్. బట్ ప్రియర్ టు దట్ ఆత్మనిర్భర్ భారత్ ఇంకా ఫుల్ టేక్ ఆఫ్ కాలేదు. బట్ ప్రియర్ టు దట్ ఆర్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం మన ఒంటి మీద వస్తువులు, ఈ కెమెరాలు, సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపోర్టెడ్. ఓకే, మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న విషయం పక్కన పెట్టండి. మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చైనాదే. మనం ఎక్కడ మన ఇండిజినియస్ ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ పెంచాలంటున్నారు మీరు? ప్రొడక్టివిటీ అని కాదండి, వీ కెనాట్ కంపేర్ అవర్ సెల్స్ విత్ చైనా ఆర్ విత్ అమెరికా. వీఆర్ ప్రిమిటివ్. మనం ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోవాలి. ఇట్ టేక్స్ లెంతీ టైమ్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్. వీఆర్ ప్రిమిటివ్. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం కొన్ని శతాబ్దాలు వెనుకబడి ఉన్నాం. నో వే కంపారిజన్ విత్. కాబట్టి మనం టారిఫ్ తగ్గిస్తూనే ఉండాలి అంటారు. మనకు దిక్కు లేదు. ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ అ వెరీ బ్లంట్ లేమన్ వర్డ్స్, మనకు దిక్కు లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ స్టాండ్స్. అమెరికాని వెళ్ళి, ఇప్పుడు కెనడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎస్టర్డే అప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి వాడే ప్రోడక్ట్ ని అమ్ముకుంటాడు, కానీ ఇంకా మనం ఎదిగేది ఎప్పుడు? 2 రోజుల క్రితము ఏం జరిగిందో చూడండి. 2 days బ్యాక్ ట్రంప్ హస్ ట్వీటెడ్ సేయింగ్ దట్ కెనడాని టీజ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఏమని చేశాడు? వీఆర్ ఇంపోర్టింగ్ యువర్ లంబర్, వీఆర్ ఇంపోర్టింగ్ యువర్ రేక్స్, ఏదో మాట్లాడంతా. మా దగ్గర మా దేశంలో రెక్స్ రేటు, కోడిగుడ్ల రేటు తగ్గిపోయాయి, కోళ్ళ రేటు తగ్గిపోయాయి, కోడికల రేటు తగ్గిపోయాయి అని చెప్పేసి ఒక అధ్యక్షుని స్థాయిలో పెట్టాల్సిన మెసేజ్ కాదు, బట్ పెట్టాడు. ఓకే అనుకుందాం, ఆయన మెటీరియల్స్ అలాగే ఉన్నాయి. నౌ డైరెక్ట్ ఈజ్ అటాకింగ్ ఏ కంట్రీ లైక్ కెనడా వాళ్ళ సావరెనిటీని అటాక్ చేశాడు ఆయన. కెనడాని కెలుకుతున్నాడు, చైనాని కెలుకుతున్నాడు, ఇండియాని కెలుకుతున్నాడు. హీ డైరెక్ట్లీ అటాక్ కెనడా సేయింగ్ దట్ అసలు మేము మీకు పవర్ ఇవ్వము, ఎలక్ట్రిసిటీ ఇవ్వము, రోడ్స్ ఇవ్వము, ఎయిర్ స్పేస్ ఇవ్వము, నథింగ్ వి విల్ గివ్, గో అండ్ డై అని మాట్లాడాడు ఆయన. మొన్న యూకే అధ్యక్షుడితో కూడా అలానే అయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మనకు గొడవ ఇంతకాలము ఉక్రెయిన్ రష్యా ఉండేది, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా షిఫ్ట్ అయిపోయింది. లేటెస్ట్గా లాట్వియా ఇంకో దేశం కొత్తగా వచ్చింది పిక్చర్లోకి. ఇవి జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వై వీఆర్ సో బ్యాక్వర్డ్. ఇప్పుడు మీరు చైనాతో మనకు కంపారిజన్ ఎలా చేసుకుంటామండి? వీ కెనాట్ కంపేర్ విత్ చైనా వాళ్ళ ఇండిజినియస్ ఇండస్ట్రీ అవుతుందో, వాళ్ళ కుటీర పరిశ్రమ ఏదైతుందో దాన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు. ఒక 1980s వీ అండ్ చైనా ఆర్ ఎట్ పార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ జీడిపిస్.